కేసీఆర్ విపరీత బుద్ధి ప్రదర్శిస్తూ మితిమీరి మాట్లాడుతున్నారని ఏపీ సీఎం మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ విమర్శించారు. కృష్ణా నీటిపై కేసీఆర్ వాదన తెలుగు ప్రజలను తప్పుదో పట్టించేలా ఉందన్నారు. శ్రీశైలం నీటి మట్టాలపై విడుదలైన జీవోలను అర్థం చేసుకునే సమర్థత కేసీఆర్ కు లేదని పరకాల ఆరోపించారు. దీని గురించి ఒకటి రెండు సార్లు స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పారు. అయినా కూడా యాగి మానలేదు. ఈ యాగి ఏమిటంటే, తెలంగాణలో ఉన్నటువంటి కరెంటు కష్టాలకి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్నటువంటి కరెంటు కష్టాలకి కారణం చంద్రబాబు నాయుడు. ఇది వారు చేస్తున్నటువంటి యాగి. శ్రీశైలం రిజర్వాయర్లో ఇంతకు తక్కువగా నీటి మట్టం ఉండడానికి వీలు లేదు అనేటువంటి దాని యొక్క సారాంశం. అంటే మీరు వాడినా కూడా మళ్ళీ ఆ 11,000 క్యూసెక్లు తీసుకొచ్చి వెనకాల అదే రోజున నాన్ పీక్ టైంలో వేసేయాలి అని అంటే, ఏ రోజుకు ఆ రోజు వేసేయాలంటే ఎప్పుడు కూడా ఏ రోజు కూడా ఇంతకన్నా ఒక నిర్దిష్టమైనటువంటి మట్టానికన్నా ఆ రిజర్వాయర్లో నీరు తక్కువ ఉండడానికి వీలు లేదు. ఈ జీవోని మేము ఒప్పుకుంటున్నామని రాష్ట్ర విభజన అయిన తర్వాత కూడా పదే పదే చెప్పినటువంటి పెద్ద మనుషులు వేరు. ఆ పెద్ద మనుషులకు పెద్ద మనిషిగా ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడాల్సినటువంటి మాటలు కావే.